దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. సైబర్ చీటర్స్ కి సిమ్ కార్డులు అందిస్తున్న ముఠాలపై ఫోకస్ పెట్టారు. 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టారు. 10 మంది ఏజెంట్స్ ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ తో సహా 15 రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఇక 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులైతే ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరింత డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ 3.0 సంబంధించి పూర్తిగా నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే సైబర్ చీటర్స్ కి సిమ్ కార్డు అందజేసిన ముఠాలపైనే సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ చేశారు. దాదాపు 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఆక్టోపస్ 3.0 ఆపరేషన్ నిర్వహించి 10 మంది ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశారు. మొత్తాన్ని చూస్తే రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్ 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లకు ముఖ్యంగా సిమ్ కార్డ్స్ ఎందుకు ఇస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీశారు. మొత్తానికి చూస్తే గత 2 సార్లు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా ఆక్టోపస్ ఆపరేషన్ కూడా నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము ఇందులో సిమ్ కార్డు అందజేసిన నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ చీటర్స్ ఇట్లా రెచ్చిపోతున్నారని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా 30 మందికి కూడా నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తానికి సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఆపరేషన్ నిర్వహించడంతో ఎవరైనా సిమ్ కార్డు ఇవ్వాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్ చేసే వాళ్ళంతా కూడా ఈజీగా సిమ్ కార్డ్స్ తీసుకొని ఇలా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆపరేషన్ కూడా నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.